ముకుంద ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మెగా వడ్డానం సేల్. జీరో మేకింగ్ చార్జెస్. అన్ని ముకుంద బ్రాంచెస్ లో లభించును. మంచిదే, ఎందుకంటే బాగా నిధి నిక్షేపాలు వస్తాయి కదా, ₹1,00,000 పైన పర్వాలేదు, అదే కదా, ఇంకా చాలా వస్తుంది కదా, అంతేనా? తప్పు కదమ్మా. అవును మేడం. అందులో నిధి నిక్షేపాలు ఉన్నాయా లేదా అన్నది మీకు తెలియదు. తెలియదు మేడం, తెలియదు. ఎవరినో నమ్మేసి మీరు ఆయన ఎంత డబ్బు అడిగితే అంత డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఎంత డబ్బులు పంపించారు? 70,000 పంపించిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వని మళ్ళీ అడిగిండు. ఎంత అడిగాడు? మళ్ళీ 30,000 అడిగిండు మేడం. అయితే నా దగ్గర ఇప్పుడు లేవు, కొంత టైం కావాలి, తర్వాత చూద్దామని చెప్పేసరికి నా దగ్గర ఫోటోలు ఉన్నాయి నీవి అని పంపించిండు, వాట్సాప్కి పంపించిండు ఫొటోస్. ఫోటోలు అవి చెప్పుకోలేను మేడం, అవి చాలా అసభ్యంగా ఉన్నాయి మేడం. ఎవరి ఫోటోలు అసభ్యంగా ఉన్నవి? నావి ఆయన కలిసి దిగిన ఫొటోస్ మేడం. అంటే మీరిద్దరు కలిసి దిగారా? దిగలేదు. ఆ ఎపిసోడ్ కూడా ఉందా? తీర్థం ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన ఫొటోసే మేడం అవి. అంటే ఆ తాగినప్పుడు మీకు సోయలేదా? అదే చీరతో ఉన్నాయా? మీరు ఏ బట్టలతో అయితే వెళ్ళారో ఆ బట్టలతో అవే ఉన్నాయి మేడం. కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అయిపోయిన దాని గురించి నువ్వు ఫస్ట్ పైసలు పంపిస్తే ఇక్కడ పనుంది నాకు. పైసలు కాదు, ఇప్పుడు నా ఫ్యామిలీ కావాలి నాకు. మా ఆయన నాతో గొడవ పెడుతున్నాడు, ఎట్లా దిగినావు, ఎట్లా ఫొటోస్ పంపించిండ్రని. అవమ్మా, ఇప్పుడు నువ్వు డబ్బులు పంపిస్తే ఇప్పుడు ఆ మ్యాటర్ క్లియర్ అయిపోతుంది కదా. మా ఆయన ఒప్పుకుంటలేడు, ఇప్పుడు గొడవ పెడుతున్నాడు నాతో. మీ ఆయనతో నాకేం సంబంధం? మీ ఆయనకి చెప్పేసి వచ్చావు నా దగ్గరికి నువ్వు. కాదు, అట్లా చేయడం నీకు మోసం అనిపించట్లేదా? నీకు తప్పు అనిపించట్లేదా? తప్పేముందమ్మా దానిలో? నువ్వు నన్ను నమ్మొచ్చినావు, నమ్ముతేనే కదా ఎవరైనా మోసం చేసేది. ఇప్పుడు అవన్నీ కాదు అయినా దానిల గురించి ఇప్పుడు ఎందుకు? ఈ డబ్బుల మ్యాటర్ ఏందో చెప్పు, నాకు పనుంది కొంచెం. ఇంకా డబ్బులు అంటే నా దగ్గర లేవు సార్, ఇంకా ఉన్నాయన్నీ నీకే ఇచ్చేసిన. ఇంకెక్కడ ఉన్నాయి నా దగ్గర డబ్బులు? ఇవ్వడానికి ఏమి లేదు సార్ నా దగ్గర. మరి ఏం చేద్దామంటావు? నమ్మిన దానికి ఇట్లా మోసం చేస్తారా మీరు? మోసపోయేదాన్ని నీకు లేనప్పుడు మోసం చేయడానికి నాకేముంది? నువ్వు వచ్చే ముందు ఆలోచించకుండా వచ్చినావు. ఒక ఆడ మనిషి అయి కూడా ఉండి మీ ఆవిడ కూడా మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిండ్రు. అట్లా మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇప్పుడు సిగ్గుపడడానికి ఏం లేదు. ఇప్పుడు నువ్వు బంగారానికి డబ్బులకు ఆశపడిందని నీకు సిగ్గు అనిపించలేదు అప్పుడు? లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు కూడా ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, సాధారణంగా నమ్మకాలు చాలా అవసరం. మనం నమ్మకంతోనే ముందుకెళ్తాం. ఆ నమ్మకం కాస్త మూఢనమ్మకంగా మారిపోయి తమ జీవితాలనే నాశనం చేసుకొని ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచక, అంటే ఎంత అస్తవ్యస్తం అయిపోయిన తరువాత మేల్కొని నా పరిస్థితి ఏంటి అనే సిచ్యువేషన్లో ఒక మహిళ ఈరోజు మనల్ని ఆశ్రయించి మన స్టూడియోకి వచ్చారమ్మా. ఆవిడ పేరు లక్ష్మి. ఒకసారి ఆవిడతో మాట్లాడి మరి ఆ సమస్యకి పరిష్కారం ఏ విధంగా సూచిస్తారో చూద్దాం. ఇంక నాకు మోసపోయినా అని అర్థమైంది మేడం. ఇంటికి వచ్చిన ఇక నాకేం అర్థం కాక పాల్పోక మీది ప్రోగ్రాంలు చూసి ఒకరోజు ఇట్లనే న్యాయం జరుగుతుందేమో అని మీ దగ్గరికి వచ్చిన మేడం. నాకే మీరు న్యాయం చేయాలి. అదేగాక అతను చాలా మందిని మోసం చేస్తున్నాడు కదా మేడం. ఎంతో మంది మోసపోతున్నారు, చాలా మందిని మోసం చేశాడు మేడం. అయితే నా భర్త నన్ను వద్దంటున్నాడు మేడం. ఇదంతా జరిగింది, నువ్వు అసలు వద్దంటున్నాడు. నా వద్దు అంటే నా పిల్లల భవిష్యత్తు, ఏ పిల్లల కోసం నేను దాన్ని చేశానో, నిధులని నేను వెళ్ళానో నమ్మకంగా, ఫ్యామిలీనే వద్దు అని అన్నప్పుడు ఇంకా నేను ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు మేడం. అసలు ఏది దిక్కు తోచట్లేదు మేడం. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను మేడం. నేను దేని గురించి వచ్చారు మా దగ్గరికి? మీ దగ్గరకు వస్తే న్యాయం ఏదైనా జరుగుతుంది అని. ఏం న్యాయం చేయాలి? నీకేం న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఎప్పుడు రావాలో తెలుసా? ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇది చేయకముందు ఏం చేస్తే బాగుంటుంది అని సలహా అడగడానికి రావాలి. అంతేకాని అన్నీ అయిపోయిన తర్వాత తప్పుల మీద తప్పులు చేసి, నేరాల మీద నేరాలు చేసి, నేరాలు చేసేవాడికి నువ్వు వత్తాసు పలికి, వాడితో సహకరించి నీ జీవితాన్ని పాడు చేసుకొని, నిన్ను నమ్ముకుని నిన్ను పెళ్లి చేసుకున్నటువంటి నీ భర్త జీవితాన్ని పాడు చేసి, 2 పిల్లలు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా చేసి ఈరోజు న్యాయం కావాలంటే ఏం న్యాయం చేయాలి నీకు? వేరేవాళ్ళ గురించి నువ్వు మాట్లాడకు, వేరేవాళ్ళు కూడా మోసం చేస్తున్నాడేమో అని ఆ మాట నువ్వు చెప్పకు. ఏం సోషల్ సర్వీస్ చేసేది ఏం లేదు. కానీ ముందు నీ జీవితాన్ని ఏం చేసుకున్నావు?
అది ఆలోచించు. అట్లా అనొద్దు మేడం, మీరే న్యాయం చేయాలి మేడం. తప్పకుండా అంటాను. కాదమ్మా, ఏ ధైర్యంతో నువ్వు ఒంటరిగా, అతను ఎవరో తెలియకుండా నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా? ఎలా వెళ్ళావు అతని దగ్గరికి? నువ్వు తప్పు కదా అది. కొంచెం అన్న ఆలోచన ఉందా? ఒక్కటి జయ గారు, ఇటువంటి పనులు చేసేటటువంటి, అంటే ఇటువంటి ధైర్యం చేసేటటువంటి వాళ్ళు, ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి పనులు చేసేవాళ్ళు, ఇటువంటి మూఢనమ్మకాలని ప్రేరేపించేటటువంటి వాళ్ళు, వత్తాసు పలికేటటువంటి వాళ్ళని మనం న్యాయం చేయాలి అని వస్తే న్యాయం చేయడం అన్నది ఇంపాసిబుల్. ఇంకోటి, మనం ఏదైనా వాళ్ళని సర్ది అంటే కౌన్సిలింగ్ చేయాలని చేయడం కూడా తప్పని నేను భావిస్తాను. ఎందుకంటే అటువంటి పని చేయడం వల్ల వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ మెసేజ్ దట్ మీరు తప్పులు చేయండి, మేము ఇక్కడ ఉన్నాము కాపాడడానికి అని చెప్పడానికి చట్టం అయితే రెడీగా లేదు. ఇక్కడ లక్ష్మి మీద నాకు 100% వ్యక్తిగతంగా చాలా ఒక అమాయకురాలు అనేటటువంటి కన్సర్న్ అయితే ఉంది. కానీ బట్ చట్టం ఆమెకి ఎటువంటి సహకారం చేసేటటువంటి అవకాశాలు చాలా అరుదైనటువంటి అవకాశాలు. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, ఒకటి, ఆమె భర్త అంటే లక్ష్మి మోసపోవడం వల్ల తన అందమైనటువంటి జీవితాన్ని, కుటుంబాన్ని ఈరోజు విచ్ఛిన్నం చేసుకుంటుంది. కనుక ఆ భర్తని ఏ విధంగా అయినా కౌన్సిలింగ్ చేసి ఈమెను క్షమించమని అడిగేటటువంటి దిశలోని మనం ప్రయత్నించగలమా అన్నది ఒక ఇష్యూ. రెండోది, తెలుసో తెలియకో ఆమె అంటే తనకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంలో ఆమె ఇంకా ఎంతమంది ఆడవాళ్ళకి అతను అన్యాయం చేస్తున్నాడో అని ఒక మాట అంది. కాబట్టి అటువంటి చర్యల నుంచి అతను ఆపు చేయడానికి ఎవరైతే సతీష్ అని ఉన్నాడో అతనికి సరిగ్గా గట్టిగా వార్నింగ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మూడవది, ఇటువంటి మూఢ నమ్మకాలతోని ముందుకు వెళ్ళాలి అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మహిళల్ని ఇక్కడికి మనము స్టాప్ చేయడానికి, ఇటువంటి ఆలోచనల నుంచి బయటపడండి, దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి అనేటటువంటి విషయంలోనూ మనం ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాం. ఒకవేళ సతీష్తో కానీ మీరు మాట్లాడితే రాబో కాలంలో ఇటువంటి పనులు చేస్తే ఇదే కార్యక్రమం ద్వారా అతనికి బుద్ధి చెప్తాము అన్నది కూడా నేను మాట్లాడతాను. అమ్మ, మన లాయర్ గారు చెప్పారు, సతీష్తో మాట్లాడదామా నీ భర్తతో మాట్లాడదామా, ఎవరైనా అసలు ఇక్కడికి వస్తారా, పోనీ పిలిపిద్దామా, నువ్వు ఎవరైనా వీళ్ళిద్దరిలో వీరు వస్తారు మేడం అంటే మన టీం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మేము తీసుకొస్తాను, ఏం చేద్దాం నువ్వు చెప్పు. ఇప్పుడు నీ దగ్గరే ఉంది, అసలు నీకేం కావాలి అన్నది. ఇక్కడ నువ్వు నీ భర్త గురించి మా దగ్గరికి వచ్చావా, లేకపోతే సతీష్ దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి వచ్చావా, లేదా వాడి బుద్ధి చెప్పడానికి వచ్చావా అన్నది నువ్వు నిర్ణయించుకొని చెప్పాలి. ఏం చేద్దాం లక్ష్మి, చెప్పు నువ్వు. మా ఆయన నాతోని ఈ గొడవ జరిగినాక 6 నెలల నుంచి కూడా నాతోనే ఉంటున్నాడు. కాకపోతే మీరు చెప్తే మా ఆయన వింటాడు మేడం, నాతో ఉంటాడు, నా ఫ్యామిలీ, నా సంసారం నిలబడుతుందనే నమ్మకం నాకు ఉన్నది మేడం. తప్పకుండా మేడంతో మాట్లాడిద్దాం. సతీష్ మాత్రం అసలు వదిలిపెట్టద్దు మేడం. నాలాంటి వాళ్ళు ఎంతో మంది మోసపోతున్నారు మేడం, కానీ అతనికి మాత్రం శిక్ష పడాలి మేడం. మరి శిక్ష పడాలంటే మీరు కోర్టులో కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నాను మేడం. వేస్తారా? వేస్తాను మేడం. నేను ఓకే. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఇటువంటి కార్యక్రమం నిజం చెప్పాలంటే సముద్రంలో పడ్డవాడికి ఏదో ఒక కర్ర దొరికినట్టుగా మాట ఒడ్డును చేరడానికి. సో ఈ కార్యక్రమం ద్వారా ఏదైనా సహాయం దొరకాలి, వాడికి బుద్ధి చెప్పాలనే ఆలోచనలో ఉంది. తప్పకుండా మరి ప్రయత్నిద్దాం. ముందు మనం అతనితో మాట్లాడదాం. ఈ అమ్మాయి చెప్పింది ఎంత మటుకు కరెక్ట్ కూడా మనం ఆలోచించాలి. ఆలోచించి మనం మాట్లాడి తర్వాత విల్ డిసైడ్. రైట్ అమ్మా. సో మీరు చెప్తున్నారు కాబట్టి నేను సతీష్కి ఫోన్ చేయమంటాను. లక్ష్మి కాల్ చేస్తారా? చేస్తాను మేడం. చేయండి. హలో సార్. చెప్పండి అమ్మా. నేను లక్ష్మిని మాట్లాడుతున్నా సార్. ఏమైందమ్మా, డబ్బులు పంపిస్తాను ఇంకా పంపించలేదు? కాదు సార్, అట్లా మోసం చేయడం మీకేం తప్పు అనిపించట్లేదా సార్? అట్లా ఫొటోస్ పెట్టి నన్ను ఎందుకు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నన్ను? కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అయిపోయిన దాని గురించి నువ్వు ఫస్ట్ పైసలు పంపిస్తే ఇలా పనుంది నాకు. పైసలు కాదు, ఇప్పుడు నా ఫ్యామిలీ కావాలి నాకు. మా ఆయన నాతో గొడవ పెడుతున్నాడు, ఎట్లా దిగినావు, ఎట్లా ఫొటోస్ పంపించిండ్రని. అవమ్మా, ఇప్పుడు నువ్వు డబ్బులు పంపిస్తే ఇప్పుడు ఆ మ్యాటర్ క్లియర్ అయిపోతుంది కదా. మా ఆయన ఒప్పుకుంటలేడు, ఇప్పుడు గొడవ పెడుతున్నాడు నాతోని. మీ ఆయనతో నాకేం సంబంధం? మీ ఆయనకి చెప్పేసి వచ్చావు నా దగ్గరికి నువ్వు? కాదు, అట్లా చేయడం నీకు మోసం అనిపించట్లేదా? నీకు తప్పు అనిపించట్లేదా? తప్పేముందమ్మా దానిలో? నువ్వు నన్ను నమ్మొచ్చినావు, నమ్ముతూనే కదా ఎవరైనా మోసం చేసేది. ఇప్పుడు అవన్నీ కాదు అయినా దానిల గురించి ఇప్పుడు ఎందుకు? ఈ డబ్బుల మ్యాటర్ ఏందో చెప్పు, నాకు పనుంది కొంచెం. ఇంకా డబ్బులు అంటే నా దగ్గర లేవు సార్, ఇంకా ఉన్నాయన్నీ నీకే ఇచ్చేసిన. ఇంకెక్కడ ఉన్నాయి నా దగ్గర డబ్బులు? ఇవ్వడానికి ఏమీ లేదు సార్ నా దగ్గర. మరి ఏం చేద్దామంటావు? మరి పంపించానా? ఏం పంపిస్తారు సార్? ఫోటోలు పంపించింది కదా సార్, పంపిస్తేనే ఇంట్లో ఇంత గొడవ అవుతుంది. నమ్మిన దానికి ఇట్లా మోసం చేస్తారా మీరు? ఇదేనా మోసం చేయడం ఆడవాళ్ళను? మోసపోయేదాన్ని నీకు లేనప్పుడు మోసం చేయడానికి నాకేముంది?
నువ్వు వచ్చే ముందు ఆలోచించకుండా వచ్చినావు. ఒక ఆడ మనిషి అయి కూడా ఉండి మీ ఆవిడ కూడా మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిండ్రు. అట్లా మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇప్పుడు సిగ్గు పడడానికి ఏం లేదు. ఇప్పుడు నువ్వు బంగారానికి డబ్బులకు ఆశపడిందని నీకు సిగ్గు అనిపించలేదు? అప్పుడు ఏదో నాకు తెలివి తక్కువ అయి ఇట్లా మీలాంటి వాళ్ళలో పడి మోసపోయినా. నీ లాభం కోసం నా దగ్గరకు వచ్చినావు. అప్పుడు నా లాభం కూడా చూసుకోవాలి కదా నేను. లాభం అంటే ఇదే సార్? ఇట్లా మీరు చేసేది? అది ఈ రోజు రేపు బయట పైసలు తప్ప ఏం నడుస్తుంది? ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? పైసల కోసమే కదా, బంగారం కోసమే కదా. అవును. మరి ఇప్పుడు నీ లాభం నువ్వు చూసుకున్నావు, నా లాభం కూడా నేను చూసుకోవాలి కదా. అప్పుడు ఏం లాభం చూసుకుంటావు? సతీష్, హలో, ఎవరు? నేను వెంకటేశ్వర అడ్వకేట్ మాట్లాడుతున్నాను. ఏంటి లాభం చూసుకునేది? నీ దగ్గరికి ఆమె డబ్బు గురించి, నిధి నిక్షేపాలు, తవ్వకాల గురించి వచ్చింది, అంతేగాని ఆమె క్యారెక్టర్ పోగొట్టుకోవడానికి రాలేదు. నువ్వేం చేసావు ఆమెని? ఏం తమాషా చేస్తున్నావా? సతీష్, ఇది లీగల్ అడ్వైజ్ అనే ఒక కార్యక్రమం. దీనికి ఈ లక్ష్మి అనే ఆవిడ మా దాకా వచ్చింది. నాతో పాటు నేను జయాని సుమన్ టీవీ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సీనియర్ అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఇక్కడే ఉన్నారు. మీ ఫోన్ సంభాషణ అంతా కూడా మేమంతా వింటూ ఉన్నాం. మీరేం మాట్లాడుతున్నారు సతీష్? అసలు ఆవిడ మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? మీరేం చేశారు? ఇప్పుడు టీవీ దాకా తీసుకెళ్ళరా లక్ష్మి నువ్వు? ఇది అదంతా అయిపోయింది. ఇప్పుడు మేము అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. చెప్పండి మేడం, ఏం జరిగింది అసలు? లక్ష్మి మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? అది అడ్వకేట్ గారు అడుగుతా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో నిధి ఉందని చెప్పేసి మా వైఫ్ కి కన్సల్ట్ అయి నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ నిధి మేము తీపిచ్చి ఇద్దామని చెప్పేసి మేము కూడా మాట్లాడినాము. మేము కూడా అది అయిపోయింది. ఏంటి నిధి తీసేయడానికి నువ్వేమైనా ఎక్స్పర్ట్ వా? ఏం సైన్స్ చదివావు నిధి తీయడానికి? నీకేం పర్మిషన్స్ ఉన్నాయి? నిధులు ఎవరు ఆస్తులు సతీష్? మీ ప్రైవేట్ ఆస్తులా? నిధి తీయడానికి నువ్వెవరు? వాళ్ళ ప్రైవేట్ ఆస్తి కాబట్టి నా దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడకు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకేం రైట్ ఉంది అని అడుగుతున్నా. పర్మిషన్ ఉందా గవర్నమెంట్ దగ్గర నుంచి? గవర్నమెంట్ కి తెలిసి పనులు జరగాలంటే జరగవు మేడం. ఏది అవన్నీ నువ్వు చెప్పకు. గవర్నమెంట్ పని జరుగుతాయో జరగవో తెలియదు, కానీ నువ్వు లోపలికి వెళ్ళడం మాత్రం ఖాయం. నిధి మటుకు ఆగకుండా ఇంకెక్కడికి వెళ్ళావు? ఇంకేం చేసావు ఆమెని? నిన్ను నిధి తీయమని అడిగింది కానీ తన క్యారెక్టర్ తీసుకోమని అడగలేదు కదా. ఏం చేసావు? ఇప్పుడు వచ్చిన ఆమెకు లేదు కదా మేడం. అప్పుడు ఆశపడే కదా నా దగ్గరకు వచ్చిర్రు. ఆశతోనే నా దగ్గరకు వచ్చింది. అవును, దేనికి వచ్చింది? నిధి తీసి పెట్టమని వచ్చింది. అక్కడతో ఆగేవా నువ్వు? చేయాల్సిన వెదపడంతా చేసి ఇంకా పైపెచ్చు అమ్మాయిని బెదిరించటమా? ఆ ఫొటోస్ ఇవి అవి బయట పెడతానని చెప్పి ఇంకా అమాయకురాలు కాబట్టి సారు అని మాట్లాడుతా ఉంది నీతో. ఏం సతీష్, ఇది కరెక్టేనా మీరు చేసే పని? మీతో పాటు మీ భార్య కూడా ఉందని చెప్తా ఉంది. ఏదసలు ఆవిడేది? ఆవిడకి ఇవ్వండి ఫోన్, ఒకసారి మాట్లాడదాం. ఇట్లా మోసం చేయటం ఇట్లానా? వచ్చినప్పుడు ఆమెకు లేదా మేడం ఆ తెలివంతా? వచ్చినప్పుడు లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అమాయకుల్ని చూసి? ఇప్పుడు ఆమెకు తెలివి లేదు. తెలివంతా ఏంటో మేము చూపిస్తాం. తెలివి లేదు కాబట్టి అన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ఆమెకు తెలివి తెప్పించి నువ్వెంత తెలివి తక్కువ అన్నది ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఇలాంటివి చాలా చూసినా మేడం నేను. ఇలాంటివి చాలా చూసాడంట. అదే చాలా చూసావు. ఇప్పుడు ఇది లాస్ట్. చాలా చూసావు, చాలా మందిని మోసం చేశాను అని నువ్వే ఒప్పుకుంటున్నావు. ఈ సాక్ష్యం చాలు. నువ్వు ఆమె భర్తకి ఆమెకి ఫోటోలు పంపించావు వాట్సాప్లోని. ఆ సాక్ష్యం చాలు నువ్వేం చేసావని. నీకు తెలుసా నువ్వేం చేసావని నువ్వు చెప్తున్నావో? చెప్తాను. చట్టపరంగా ఇతనికి అసలు ఎలాంటి శిక్ష పడుతుందో చెప్పండి అమ్మా. చట్టం ఏం చేస్తుందో చెప్పండి ఒక్కసారి. చెప్పేది మేడం, ప్రపంచంలో మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మా లాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఓకే, వెరీ గుడ్. అలాగే చట్టం కూడా ఉంటుందండి సతీష్. మీరు చెప్పేది వినడానికి మేము లేము ఇక్కడ. చెప్పనియండి. ఓకే, చెప్పు సతీష్, చెప్పు. మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలము మోసం చేసేవాళ్ళు నీలాంటి వాళ్ళు ఉంటారు. తర్వాత నెక్స్ట్ స్టెప్. ఆమె కూడా వాళ్ళ ఇంట్లో తెలియకుండా మోసం చేసి నా దగ్గరకు వచ్చింది. ఓకే, వాళ్ళ ఇంట్లో మోసం చేసుకుంది. నీలాగా పరాయోడు పెళ్ళాన్ని మోసం చేయలేదు. నీ పెళ్ళాన్ని ఎవరన్నా అలా చేస్తూ ఊరుకుంటావా? మోసం చేసినటువంటి వాడికి నేరం పైన ఒక చట్టం ఉంటుందని తెలుసా నీకు? చాలా చూశానన్నావు కదా. ఆ చాలా కేసుల్లోనే ఎవరు చట్టాన్ని ఆశ్రయించి ఉండరు. కానీ ఈ కేసులో ఏమవుతుందో విను. సతీష్, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతోందా? మేడం, ఇప్పుడు ఒక్క ఆమె మీ దగ్గరకు వచ్చిందని చెప్పేసి మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. నేను రోజుకి ఎన్ని చేస్తానో ఏం చేస్తానో నాకు తెలుసు. ఇప్పటిదాకా నన్ను ఎవరు పట్టుకున్నది లేదు, చేసింది లేదు. అదే కదా. మీరు ఏం చేస్తారో చేసుకోండి మేడం, నాకు సంబంధం లేదు. లక్ష్మి, నువ్వైతే ఇప్పుడు నేను చేసేది చూడు. నీ బతుకు ఏమైతే చూడు, నీకు అత్త ఏమైతే చూడు. నిన్ను మాత్రం అసలు వదిలిపెట్టాను. నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇది దాకా చేసినావు కదా. నీ సంగతి ఏందో నేను చూస్తా. నిన్ను మాత్రం వదిలిపెట్టా. అర్థమైందా? ఇప్పుడు మీరేం చేస్తారో చేసుకోండి మేడం. నేనేం చేయాలా చేస్తా. లక్ష్మి, నిన్నైతే వదిలిపెట్టాను. చిట్కేసి మరి చెప్తున్నా. చేసుకోండి. నీకు తెలుస్తుంది నేనేందో, నీకు తెలుస్తుంది. నువ్వు మళ్ళీ నా కాళ్ళ దగ్గరకు వచ్చే రోజు దగ్గరలో నుండి నీ చూసుకోక పెట్టేశాడమ్మా.
అమ్మ అతనికి ఎంత ధైర్యం అమ్మా, మీరు ఒకటి. ఒక అడ్వకేట్ ఉన్నారని చెప్పినా కూడా అతను భయపడట్లేదేంటమ్మా? అంటే మోసం చేయడానికి అలవాటు పడిపోయాడు. ఆయన అన్నది ఒక మాట కరెక్ట్, ఏంటంటే మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా అమ్మా. ఈ స్టేట్మెంట్ని ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి అమాయకురాలైన మహిళ అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మనిషి మోసపోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే ఒకటి, నేను ఫస్ట్ బిగినింగ్లో నీ లక్ష్మి మాట్లాడినప్పుడు ఏం చేస్తాంలే అని అనుకున్నాను, కానీ ఆయనతో మాట్లాడిన తర్వాత అమ్మ చట్టపరంగా అసలు అతనికి చట్టపరంగానే ఆయన ఎంత మోసగాడు, ఎంత నేరస్తుడు, నేరాలు ఎన్ని చేశాడు అన్న విషయం చాలా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే అనుకోకుండా ఆయన దురదృష్టం, ఈ అమ్మాయి అదృష్టం ఏంటంటే ఆ కావాల్సిన సాక్ష్యాలన్నీ మనకు లభించాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఎలా అని చెప్దాం. ఫస్ట్ మనము ఆ అమ్మాయికి ఆశ చూపించి, అంటే నిధి నిక్షేపాలు తవ్వి నేను నీకు అందజేస్తాను అని చెప్పడమే ఫస్ట్ నేరం అండి. ఎలా నేరం అంటే, నిధి నిక్షేపాలు అన్నవి నిజానికి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు కాదు. అంటే మన ప్రాపర్టీలో ఆ ఆస్తి ఉన్నా కానీ అవి బయటపడితే ఒకవేళ అవి ప్రభుత్వానికి ఆధీనం చేయాలి. అలా చేయకుండా ఇతనే తీసేసి, ఒకవేళ ఆయనకు ఆ శక్తి ఉన్నా తీసి ఆమె తను పంచుకోవాలి అనే ఆలోచన ఉండడమే ప్రథమ నేరం. మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ కానివ్వండి, లేదా ఆర్కియాలజికల్ లాస్ కానివ్వండి, ఇన్వోక్ చేస్తే తప్పకుండా జైలుకి వెళ్ళేటటువంటి అవకాశం. ఇంకోటి, రెండోది, అసలు ఫస్ట్ అతనికి తీసేటటువంటి శక్తి, అంత శాస్త్రం అతనికి తెలిసి ఉండాలి. ఆ శాస్త్రం అతనికి తెలిసినటువంటి వ్యక్తి కాదు. తెలిసి ఉంటే ఇమీడియట్గా తీసేవాడు. కానీ ఈమె దగ్గర ఇన్స్టాల్మెంట్ వైజ్ డబ్బులు గుంజడము, ఆ తర్వాత ఈమె యొక్క లోబర్చుకోవడం, క్యారెక్టర్ని అసాసినేట్ చేయడము నిజంగా దురదృష్టకరమైన. ఇది రెండో నేరం. లేని శాస్త్రాన్ని, అంటే తెలియని శాస్త్రాన్ని తెలుసు అని చెప్పి డబ్బు తీసుకొని ఆమెని మోసపుచ్చాడు అని చెప్పచ్చు. అంటే తెలియని దాన్ని చెప్పాడు కాబట్టి చీటింగ్ కింద వస్తుంది. అంటే డబ్బును కూడా లాగాడు కాబట్టి తెలియని శాస్త్రాన్ని వచ్చు అని చెప్పడము, మోసపుచ్చడము, డబ్బు లాగడము, ఇది చీటింగ్ కింద తీసుకోవాలి మనం. రెండో నేరం. మూడోది, ఎక్కడ అన్నిటికంటే చాలా గొప్ప నేరం ఏంటంటే, తీసిస్తానని డబ్బు తీసుకోవడమే కాకుండా ఆమెని లోబర్చుకోవడం అన్నది నిజంగా చాలా భయానకమైనటువంటి నేరం. అంటే ఇక్కడ రెండు విషయాలు, రెండు విధాలు కూడా ఇతన్ని నేరంలోని మనం రెండు సెక్షన్స్ని ఇన్వోక్ చేయొచ్చు. ఒకటి, ఈమె సోయిలో లేనప్పుడు, స్పృహలో లేనప్పుడు ఈమెని లోబర్చుకోవడం అన్నది నిజం చెప్పాలంటే రేప్ కింద వస్తుంది. అది చాలా కఠినమైనటువంటి శిక్షకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంకోటి, ఇప్పుడు న్యాయ సంహిత అంటే ఎప్పుడైతే అమెండ్మెంట్ అయిందో, ఈ అమెండ్మెంట్ ప్రకారం తీసుకుంటే నిజానికి సెక్షన్ 69 అని కొత్తగా పెట్టారండి. ఈ సెక్షన్ 69 ఏంటంటే ఏదో ఆశ చూపించి లోబర్చుకోవడం. ఇక్కడ ఈమె రెండు సెక్షన్స్లోకి వస్తుంది. అంటే ఒక పక్కన రేప్ సెక్షన్లోకి వస్తుంది, ఎందుకంటే ఆమెకు తెలియకుండా లోబర్చుకున్నాడు. రెండోది, ఒకవేళ లేదు ఆమె ఇష్టంతోనే చేసింది అని ఈయన కన్వర్ట్ చేయాలని ట్రై చేసినా అదేమవుతుందంటే సెక్షన్ 69 ఈమెకి నిధి నిక్షేపాలు తీసిస్తాను అని ఆశ చూపించి ఈమెని లోపరుచుకున్నాడు అన్నది సెక్షన్ 69 ఇన్వోక్ చేస్తే 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది. రెండోది, ఇప్పుడు చూసారు, ఒక పక్కన చీటింగ్లో పడ్డాడు, ఒక పక్కన మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ పడ్డాడు, ఆర్కియాలజికల్ లాస్లో పడ్డాడు, అలాగే భారతీయ న్యాయ సంహితలోని రేప్ కింద తీసుకోవచ్చు, 69 కింద తీసుకోవచ్చు. ఇలా ఇన్ని సెక్షన్స్లోని అతన్ని ఇరికిచ్చి తప్పకుండా అతనే కాదండి, అతని భార్య కూడా అతనితో తోడైంది కాబట్టి ఆమెను కూడా పార్టీని చేసి ఇద్దరిని కలిసి వేస్తే తప్పకుండా ఇద్దరు 10 సంవత్సరాల పైన శిక్షకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సెక్షన్స్ అన్ని ఇన్వోక్ చేసి ఈమె కంప్లైంట్ వేయొచ్చు, తప్పకుండా న్యాయం జరుగుతుంది, అంటే అతనికి శిక్ష పడుతుంది. అంతేకాకుండా తీసుకున్నటువంటి డబ్బుకి సాక్ష్యం కానీ ఉంటాయి, ఎందుకంటే ఆమె పర్సనల్గా పోయి ఇవ్వలేదు, పంపించింది కాబట్టి, గూగుల్ పేనో దేని ద్వారా బ్యాంక్ ద్వారా పంపించింది కాబట్టి దానికి రికవరీ సూట్ వేసుకొని, ఆమె సివిల్ సూట్ వేసుకొని ఆమె డబ్బులు కూడా పరుచుకోవచ్చు. ప్లస్ ఆమె ఇంకొక కేసు, అంటే అతను చేసినటువంటి పని వలన అతని భర్తతోని ఆమె ఎన్ని బాధలు పడ్డది, మానసికంగా మెంటల్ ఎగనీ అండ్ సైకలాజికల్ డిప్రెషన్కి ఆమె లోనయ్యింది కాబట్టి క్రిమినల్ డిఫమేషన్, ఆమె పేరు కూడా పోయింది కాబట్టి, పరువు పోయింది కాబట్టి క్రిమినల్ డిఫమేషన్ కూడా ఆమె
వేసేటటువంటి అవకాశం ఉంది. ఈ మెంటల్ ఎగనీ అండ్ సైకలాజికల్ డిప్రెషన్కి లోనైంది కాబట్టి సివిల్ డ్యామేజెస్ కింద ఆమె ఒక ₹1,00,00,000 ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ని ఆమె అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇన్ని కేసులు ఆల్మోస్ట్ 10 to 15 కేసెస్ ఆయన మీద క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్ వేసేటటువంటి అవకాశం ఉంది. ఒక్క అమ్మాయి ఇలాగ నిలబడి అన్నాడు కదా, ఇలాంటి చాలా చూశాను, ఇట్లా చాలా మంది ఆడవాళ్ళని నేను మోసం చేశాను అన్నాడు. అదో పెద్ద సాక్ష్యం. అంటే తన తప్పుని తన నేరాన్ని తానే ఒప్పుకున్నాడు కాబట్టి అదొక సాక్ష్యంగా తీసుకొని ఈ కేసులన్నీ వేస్తే ఇంకొకసారి ఇటువంటి పనులు చేయడానికి అతను ముందడుగు వెయ్యడు, ఇటువంటి వితండవాదం వాదించడు. ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉంటే ఇద్దరికి, ముఖ్యంగా భార్య కూడా ఇద్దరు ఉంటే అప్పుడు బాగా బుద్ధి వస్తుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ. లక్ష్మి, ఇది సతీష్కి సంబంధించి నువ్వేం చేయాలి, ఎలాంటి సెక్షన్స్ ప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయో మన అడ్వకేట్ గారు క్లియర్గా చెప్పారు. ఏమ్మా మరి అమ్మ లక్ష్మికి మీరేం చెప్తారమ్మా? లక్ష్మికి నేను ఒకటే చెప్తాను, అర్థమైంది కదా. అంటే మనము అమాయకంగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఆశకి లోనయ్యి స్వార్థపూరితమైన పనులు చేస్తే మన జీవితం ఎలా పాడవుతుంది అన్న విషయం మీకు అర్థమై ఉంటుంది. కనుక ఇంక నుంచి ఇటువంటి వాళ్ళని నమ్మకండి, ఇటువంటి పనులు చేయకండి. మీ కుటుంబాన్ని మీ పిల్లలతోని మంచిగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ మెసేజ్ మీకే కాదు, నిజానికి ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మేడం ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలి. ఈ నిధి నిక్షేపాలు తవ్వకాలు వీటి మీద చాలా యంత్రతంత్రాలు చేయడము, నరబలులు ఇవ్వడము, ఇవన్నీ నిజానికి చాలా కామన్ ఇష్యూస్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, డబ్బున్న వాళ్ళు కూడా దీని వెనుక ఇటువంటి పనులు చేస్తున్నటువంటి సంఘటనలు అనేకము మా కోర్టులో కూడా చాలా కేసులు వస్తూ ఉంటాయి. కనుక ఇది నిజం చెప్పాలంటే లక్ష్మి లాంటి వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, చాలా అమాయకులు. కనుక ఇటువంటి ఎవరైనా సరే అండి, ఇటువంటి పనులలోని మీరు అనవసరంగా దిగొద్దు, మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. లక్ష్మి, మీ హస్బెండ్ని తీసుకొని ఒకసారి రండి, వస్తే అతనితో నేను మాట్లాడతాను. మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని ఒప్పించి మీ కుటుంబాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం మేము. తప్పకుండా తీసుకొస్తాను మేడం. కాదమ్మా లక్ష్మి, మేడం చెప్పింది విన్నావు కదా, సో జాగ్రత్తగా ఉండు. మీ హస్బెండ్ని తీసుకురా, మేడం ఒకసారి ఆయనతో కూడా మాట్లాడతారు, సరేనా? సరే మేడం. ఓకే. మరి ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే విన్నారు కదా మేడం, నేనేం చేస్తానో చూడు బెదిరిస్తున్నాడు కదా మేడం, మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు కదా, మరి నేనేం చేయమంటారు మేడం? మరి ఇది నిజమే కదమ్మా? కరెక్టే, కానీ నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు అసలు ఆయన మీద ఆల్మోస్ట్ 10 కేసులు సివిల్ క్రిమినల్ ఇమీడియట్గా చేసేయాలి. అసలు నీ జోలికి వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఆయన ఏమన్నా బెదిరించినా అవన్నీ కూడా కేసులోని ఒక పార్ట్ అయిపోతాయి. వెంటనే దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా బెదిరిస్తున్నాడు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. ప్లస్ నువ్వు వేసినటువంటి కేసుల్లో కూడా ఒక పిటిషన్ వేయొచ్చు. ఓకేనా? నువ్వేం భయపడ. అసలు నిజం చెప్పాలంటే ఒక్కసారి నువ్వు కేసులు వేసిన తర్వాత నీ జోలికి రాడమ్మా. ఆయన కోర్టు చుట్టూ తిరిగి దాంట్లోనే ఆయనకు టైం సరిపోతుంది. లేట్ చేయకుండా ఇమీడియట్గా ఆ పని చేయాలి, సరేనమ్మా? సరే ఓకే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా మరి. ఉంటాను మేడం. రైట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నమస్తే. Anchors Jewelry courtesy by Mukunda Jewelries.